ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియా సమావేశం ఇంకా కొనసాగుతోంది. లైవ్ చూద్దాం. ఈ క్వార్టర్లో 12.23% అచీవ్ చేశాం హాఫ్ ఇయర్లీ. బట్ ఐఎమ్ కాన్ఫిడెంట్ డబుల్ డిజిట్ ఇయర్ కూడా వస్తాం. లాస్ట్ ఇయర్ వచ్చాం. అల్టిమేట్ గా 12% చొప్పున 15 ఇయర్స్ డెవలప్ అయితే డెవలప్డ్ స్టేట్ అవుతాం. నాట్ 1 or 2 years, 15 ఇయర్స్ కావాలి, కంటిన్యూగా కావాలి, నిరంతరం కావాలి. దీనికి కావలసిన ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి, అందరి సహకారం తీసుకోవాలి. అప్పుడే ఇది సాధ్యం అవుతుంది. అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే ఇవన్నీ బాగానే ఉన్నాయి, డెవలప్మెంట్ మాత్రం జరుగుతుందని నేను సంక్షేమాన్ని ఇవ్వను, మినిమం నీడ్స్ ని ఇచ్చేలేమని చెప్పలేం. ఎలక్షన్ల ముందు మీకు అందరికీ ఐడియా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో గట్టిగా పోరాడే 2 ప్రధాన సమస్యలు చూస్తే మాకు ఆదాయం తక్కువ, అర్బన్ ఏరియా తక్కువ ఉంది. అది వాస్తవం కూడా. రెండోది, ప్రతి సంవత్సరం చాలా మందికి తెలియని విషయం కానీ, నెగ్లెక్ట్ చేసిన విషయం కానీ, ఒకటి తుఫాన్లు, సైక్లోన్స్ ఎక్కువ వస్తాయి. వీఆర్ ఆల్ ఇండియాలో ఏదైనా ఒక స్టేట్ సైక్లోన్లు వస్తాయంటే ఫస్ట్ మనకే వస్తుంది. 2, జనరల్ గా వెస్ట్ కోస్ట్ కంటే ఈస్ట్ కోస్ట్ వలనరబుల్, ఈస్ట్ కోస్ట్ లో మనం సెంట్రల్ ప్లేస్ లో ఉండి ఎక్కువ వలనరబుల్. 2, రాయలసీమ. లోయెస్ట్ రెయిన్ఫాల్ ఇన్ ది కంట్రీ ఇస్ అనంతపూర్. సెకండ్ లోయెస్ట్ డిస్ట్రిక్ట్ రెయిన్ఫాల్ లో, ఎడారిగా మారిపోతుందన్నారు అలాంటి జిల్లా. ఒక పక్క కరువు, వర్షాభావం, ఒక పక్క సైక్లోన్స్. ఈ 2 కూడా బ్యాలెన్స్ చేసుకుని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరం కూడా మీరు చూస్తే 650 కోట్లు మొన్న ఇచ్చాం. ఈ సంవత్సరం 1700 కోట్ల రూపాయల సబ్సిడీ, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వబోతున్నాం. కొంత మనకు వెదర్ ఇన్సూరెన్స్ వచ్చినా మిగిలింది మనం పే చేసే పరిస్థితికి వస్తున్నాం. దీన్ని అడ్రస్ చేస్తున్నాం. అదే మరిగా మనకు ఉండే అవకాశాలు మీరు చూస్తే నరేగా తీసుకొని విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్ద ఎత్తున డెవలప్ చేస్తున్నాం. ఇది ఒక హిస్టరీ మీరు గుర్తుపెట్టుకోవాలి నరేగాతో. అదే మాదిరిగా ఇంకొక పక్క మీరు తీసుకున్నప్పుడు ఫార్మ్ పాండ్స్ కానీ, సిమెంట్ రోడ్స్ కానీ, వర్మి కాంపోస్ట్ కానీ, బరియల్ గ్రౌండ్స్ కానీ, పంచాయతీ బిల్డింగ్లు, అన్ని బిల్డింగ్లు కూడా మన డబ్బులు ఆ డబ్బులు పెట్టి కన్వర్జెన్స్ అవన్నీ పూర్తి చేసేస్తున్నాం ఒక వార్ ఫుటింగ్ లో. ఇంకొక పక్కన ఇవన్నీ చేయడం కంటే ఆర్థిక సంస్కరణల యొక్క ఫలితాలు మనం ఎంత చేసినా కూడా ఎవరి కోసరం? 10 మందినో 20 మందిని బాగు చేయడానికి కాదు. రాష్ట్రంలో ఉండే 5 కోట్ల జనాభాకు మన యొక్క ఆర్థిక సంస్కరణల యొక్క ఫలాలు వాళ్ళకి అందాలి. ఫలాలు ఒక 5 ఏళ్ల తర్వాత అంతా, అంతవరకు మీరు పస్తుండమంటే కరెక్ట్ కాదు. దానికోసమే ఇంక్లూజివ్ గ్రోత్ రేట్ తీసుకున్నాను. తాత్కాలికంగా ఏమి ఇవ్వగలుగుతాం? కంట్రీలో ఎక్కడా ఇవ్వని వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నాం. మీరు చూస్తే పెన్షన్లు 66.5 లక్షలు, దగ్గర 47 లక్షలు ఇచ్చాం. ఇంకొక పక్కన మీరు చూస్తే బియ్యం 5 కేజీలు ఇచ్చాం. 3,94,00,000 యూనిట్స్ ఇస్తున్నాం. ఇంకొక పక్కన మీరు చూస్తే చంద్రన్న బీమా దేశంలో ఎక్కడ లేని విధంగా 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. చనిపోతే పూర్తిగా వికలాంగులైతే 5 లక్షలు, పాక్షికంగా అయితే 3,42,000, 30,000 సహజ మరణానికి, చదువుకు ఇవన్నీ ఇచ్చాం. ఇంకొక పక్కన మీరు చూస్తే ఇవి ఇస్తూనే ఎస్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వీళ్ళందరినీ ఎప్పుడూ లేని కమిట్మెంట్స్, చరిత్రలో ఎవరూ చేయని కమిట్మెంట్లు ఇవి. రైతు రుణ విముక్తి ఇప్పుడు యూపీలో బీజేపీ కూడా చేశారు. ఆ రోజు నేను నిర్ణయం చేశాను, 1,50,000 రూపాయలు ఇస్తానని, రైతు రుణ విముక్తి చేస్తానో. 1,50,000 ఇచ్చిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. 24,000 కోట్లు అవుతుందన్నారు. ఆర్బీఐ నో అన్నారు, బ్యాంకులు సహకరించమన్నారు. పర్వాలేదు మీరు ఇవ్వాలని చెప్పాం. ఇప్పటికి పే చేసినంత పే చేశాం. వాళ్ళకి ఇచ్చిన అప్పు 10% వడ్డీతో పే చేస్తున్నాం. దిస్ ఇస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్. అంటే భవిష్యత్తులో కష్టపడి సంపాదించి మీకు అప్పు తిరిగి కట్టి, మీరు తీసుకున్న అప్పుని కట్టి మళ్లీ సంక్షేమ కార్యక్రమాలు చేయాలి. దట్ ఈస్ ది స్పిరిట్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ దట్. ఇంకొక పక్కన 10,200 కోట్ల రూపాయలు డాక్రా మహిళలకి సబ్సిడీ ఇచ్చాం. వాళ్ళకు కూడా ఇప్పటికి 5,500, 6,000 కోట్లు ఇచ్చాం. మిగిలిన ఇంకొక ఇన్స్టాల్మెంట్ ఇవ్వాలి, అది కూడా ఇస్తా అని చెప్పాను. ఇది కాకుండా మళ్లీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సప్లాన్ తీసుకొచ్చాం.
అందులో కూడా నేను కాన్సెప్ట్ లో కూడా మీరు చూస్తే చాలా స్పష్టంగా జీవీఏకి ఎంత ప్రాధాన్యత ఇచ్చానంటే జీఎస్టీపీకి ఆర్థిక అభివృద్ధికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నానో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అడాప్టెడ్ బై యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ యుఎన్ దానికి కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చాను. ఈ రెండు కాకుండా కుటుంబ వికాసం, సమాజ వికాసం, కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ప్రాధాన్యత ఇచ్చాం.